మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఎట్టకేలకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్యలు కావచ్చు, అధికార పక్షం నుంచే వ్యతిరేకత కావచ్చు, లేకపోతే కుకీలు మరియు మెయిటీల మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేసే విధానంలో ఫెయిల్యూర్ కావచ్చు, ఇవన్నీ కారణాలు చూపించి కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ఆయనకి రాష్ట్ర పరిస్థితుల గురించి హెచ్చరించి రాష్ట్రానికి పంపించిన తర్వాత ఆయన ఏం చేసిందంటే గవర్నర్ని కలిసి రాజీనామా పత్రం సమర్పించడం జరిగిందనమాట. అయితే ఆయన్ని ఈ పరిస్థితుల్లోకి నెట్టేసిన కండిషన్స్ ఏందో మనం తెలుసుకున్నట్టయితే 2023లో మెయిటీ అనే తెగను, అట్లనే మంత్రివర్గంలో మెజారిటీ సభ్యులు, తర్వాత ఎమ్మెల్యేలు కూడా మెయిటీ తెగకు సంబంధించిన వాళ్ళు. ఈ మెయిటీ తెగ అనే వాళ్ళు మణిపూర్లో మెయిన్గా మైదాన ప్రాంతాల్లో ఉంటారు అనమాట. అయితే ఈ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల మా యొక్క అవకాశాలు దెబ్బతింటాయి. మాకున్నటువంటి పొలిటికల్గా కావచ్చు, లేకపోతే సోషల్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, మాకున్న అవకాశాలన్నీ పోతాయి, మేము మా హక్కులు కోల్పోవాల్సి వస్తుందని కుకీలు కావచ్చు, నాగాలు కావచ్చు, ఇలాంటి మైనారిటీ ట్రైబ్స్ అన్నీ కూడా చాలా పెద్ద ఆందోళన చేసినాయి. అదే క్రమంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు ఒక ఆందోళన జరుపుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ, దాన్ని అణిచివేసిన విధానం కానీ, వాళ్ళని హింసాకాండ జరిగిన తీరు కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి పదవికి ఆయనకి ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చినాయి అనమాట. రాష్ట్రంలో ఆ అల్లర్లు జరిగినప్పుడు దాదాపు 250 మంది చనిపోగా 60,000 మంది చెల్లా చెదురైపోవడం జరిగింది. ఈ పరిస్థితులన్నీ కూడా బీరేన్ సింగ్ని ముఖ్యమంత్రి పదవికి దూరం చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో 356వ నిబంధనను ఉపయోగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని మనం చెప్పుకుంటున్నాం కదా. అయితే 356వ నిబంధన గురించి భారత రాజ్యాంగ సభలో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ జరిగిందనమాట. అదేంటంటే భారత రాజ్యాంగంలో 356వ నిబంధనని ప్రవేశపెట్టడం అనేది చాలా మంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే అది రాష్ట్రాల యొక్క హక్కుల్ని అరించివేస్తుంది, రాష్ట్రాలకున్న స్వతంత్ర ప్రతిపత్తిని డేంజర్లో పడేస్తుందని చెప్పేసి చాలా మంది దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పిండంటే, ఇది భారత రాజ్యాంగంలో ఒక డెడ్ లెటర్గానే ఉండాలి, ఇది అమలు చేసే పరిస్థితి రావద్దు, అమలు చేసే పరిస్థితి వచ్చి రాష్ట్రాల హక్కులకు భంగం కలగడం కానీ, ఫెడరల్ సిస్టమ్ అనేది డ్యామేజ్ కావడం కానీ అలాంటి పరిస్థితులు రావద్దు అనేది అంబేద్కర్ ఒక హోప్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అయితే 356వ నిబంధన ఇప్పటికీ భారతదేశంలో 135 సార్లు విధించడం జరిగింది. భారత రాజ్యాంగం అమల్లోకి రాగానే పంజాబ్లో మొట్టమొదటిసారిగా 356వ నిబంధనను ఉపయోగించి పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. పంజాబ్లో దాదాపు దశాబ్దం పాటు రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో కేంద్ర పాలిత ప్రాంతం అయిన తర్వాత కూడా కాశ్మీర్లో భారత రాజ్యాంగంలోని 356వ నిబంధనను ఉపయోగించి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మణిపూర్లో ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టింది 12వసారి. దీని తర్వాత ఉత్తరప్రదేశ్లో 10 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ 356 నిబంధన చరిత్ర ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో ఇంటర్నల్గా వచ్చిన డిస్టర్బెన్సెస్ కావచ్చు, శాంతి భద్రతలకు ఇబ్బంది కావచ్చు, ఎమ్మెల్యేలు పార్టీలు మారడం కావచ్చు, ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం కావచ్చు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే రాజ్యాంగంలోని 356 నిబంధన ఉపయోగించి రాష్ట్రపతి పాలన పెట్టాలని 1994 ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అయితే దాని కంప్లీట్ ఆపోజిట్గా భారత రాజ్యాంగంలోని 356వ నిబంధన అనేది ఒక పొలిటికల్ వెపన్గానే ఉపయోగపడ్డది. ఎందుకంటే కేరళలో 1950 దశాబ్దంలో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం అనేది భారత రాజ్యాంగంలోని 356వ నిబంధన ఉపయోగించే కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది. 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 9 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని 356వ నిబంధన ఉపయోగించి రద్దు చేయడం జరిగిందనమాట. అయితే ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో 1978లో మొరార్జీ దేశాయ్ గెలిచిండు. మొరార్జీ దేశాయ్ గెలిచిన వెంటనే 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల్ని ఆర్టికల్ 356 ఉపయోగించి డిజాల్వ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ 1980లో మళ్ళీ గెలిచిన తర్వాత 9 నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లని ఆర్టికల్ 356 ఉపయోగించి రద్దు చేయడం జరిగిందనమాట. అయితే ఇది ఒక పొలిటికల్ వెపన్గానే ఉపయోగపడ్డది. ఎప్పుడు రాజ్యాంగ నిబంధన 356 అనేది ఎక్కువ సందర్భాల్లో పొలిటికల్ వెపన్గా ఉపయోగపడ్డా సరే, కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలో కేంద్రంలో సేమ్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా
ఉపయోగించడం జరిగిందనమాట. అట్లా 1973లో కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. అప్పుడు జై ఆంధ్ర ఉద్యమం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పివి నరసింహరావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాని తర్వాత కర్ణాటకలోని ఎస్ఆర్ బొమ్మాయి ప్రభుత్వం, దాని తర్వాత ఇప్పుడు 2025లో మణిపూర్లోని బీరేన్ సింగ్ ఇప్పుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అయితే ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలోని 356వ నిబంధన ఒక పొలిటికల్ వెపన్గా కానీ లేకపోతే పొలిటికల్ అడ్వర్సరీస్ని కక్ష తీర్చుకోవడానికి ఎట్లా ఉపయోగించడో మనం మాట్లాడుకున్నాం కదా. మళ్ళీ బ్యాక్ టు స్టోరీ వస్తే రీసెంట్గా బీరేన్ సింగ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీస్ అంతా కూడా ఫేక్ మైనారిటీస్ అని ఒక మాట అన్నాడు. ఆ మాటకు సంబంధించిన ఆడియో లీక్ అనేది చాలా వైరల్ అయింది. ట్రూత్ ల్యాబ్స్ అనే వాళ్ళు కూడా ఆయన ఆడియో 93% అనేది మ్యాచ్ అవుతుందని చెప్పడం, సొంత కమ్యూనిటీ నుంచి అంటే మెయిటీ అని చెప్పుకున్నాం కదా, ఆయన రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆయన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉండడం అనేది మరొక రీజను. తర్వాత ఎవరైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ నాకు ఎగనెస్ట్గా ఎవరైతే వెళ్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అని ఆయన ఒక థ్రెటనింగ్ టోన్లో మాట్లాడడం అనేది ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎసరుబడేలాగా తీసుకొచ్చినాయి అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్, ఇలాంటి ఎంగేజింగ్ టాపిక్స్ ఏమైనా సరే మీరు నాకు సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా నేను పక్కాగా ప్రిపేర్ అయ్యి వచ్చి మీకు అందరికీ అర్థమయ్యే విధంగా 10 minutesలో చెప్తాను.